కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాలలో దారుణం చోటు చేసుకుంది. ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకురావడం ఆలస్యమైందన్న కోపంతో తల్లిని హతమార్చాడు కుమారుడు. మద్యానికి బానిసైన రాజాబాబు తరచూ తల్లిని కొడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మద్యం మత్తులో తల్లిపై చేసుకోవడంతో నాగమణి పూజగదిలోని చెక్కబల్లకు తగిలి తలకు తీవ్ర గాయమైంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స అందిస్తుండగానే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పిఠాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా అబ్బాయిని బుర్ర మీద కుట్టి బుర్ర గోడ గుద్దించేసి తమ మీద వేస్తే వెనకాల సిరిగిపోయి బెడ్ కడిపోయి కోమలో పెంచారు. ఇద్దరు అబ్బాయిలండి. చిన్నోడు శివనాచార్లో చూడండి హాస్పిటల్లోని. శివనాచార్లో డ్యూటీ చేసి వస్తుండగా బస్సు యాక్సిడెంట్ ఇది రెండు అంశం సార్ చనిపోయి. మా పెద్ద కుర్రోడు పని చేశారు సార్. తిరుగుతుంటారు, తాగుతుంటారు, వస్తుంటారు, ఇంటికి అటాక్ చేస్తుంటారు సార్. అటాక్ చేసి వాళ్ళ అమ్మని ఇలా చేశారు సార్. అయితే మా భార్య చనిపోయింది. పేరేంటి మీ అబ్బాయి పేరేంటి? టంకా రాజబాబు అండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.